అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 16వ భాగం. రచయిత జానకి గారు. బిందు పరిగెత్తుకుంటూ వెళ్ళి కోమలి అని పిలుస్తుంది. ఆ అమ్మాయి బిందు వైపు చూసి, బిందు నువ్వేం చేస్తున్నావు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అంటుంది. నేనెవరో అనుకుంటూ ఇలా చూస్తున్నా, అందుకే ఎవరా అని దగ్గరికి వచ్చాను. పోనీలే, ఇలాగైనా కలిసాం, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని అడుగుతుంది కోమలి. నాకే మంచి భర్త, ఒక బాబు, అమ్మ నాన్న చూసుకునే అత్త మామ. ఓ అవునా, అయితే మంచి ఫ్యామిలీ దొరికింది నీకు. అవును, మరి నువ్వు మీ వారు ఏం చేస్తున్నారు? అయినా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారే, అవునా అని బిందు అంది. అవును కోమలి అని అంది. హైదరాబాద్లోనే ఉంటున్నారనే విషయం నాకు తెలియదే. మీ అన్నయ్య వాళ్ళు ఆ ఊరు నుంచి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళిపోయాక నీకేం తెలుస్తుంది? ఒకవేళ వచ్చినా మీ అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్తావు కదా, అక్కడ కూడా అమ్మ ఉంటుంది కదా. అవును, ఆ ఊరు వచ్చి చాలా రోజులే అవుతుంది. ఎప్పటికప్పుడు వద్దాం అనుకుంటున్నా కానీ కుదరటం లేదు. ఏదో ఒక రోజు రావాలి. బిందు, నువ్వు ఒక్కదానివే గుడికి వచ్చావా అని అడుగుతుంది కోమలి. లేదే, ఈరోజు మా పెళ్లి రోజు. మా వారు మా బాబుని కూడా తీసుకొచ్చాం, రా వాళ్ళని నీకు పరిచయం చేస్తాను అని అంది బిందు. అవునా, అయితే పదా వెళ్దాం అని అంటారు. దేవ్ ఒక పెద్ద షోరూమ్కి తీసుకొని వెళ్తాడు రాజుని. రాజు ఆ షోరూమ్ని చూసి ఆశ్చర్యపోతాడు. బాబోయ్, ఇంత పెద్దగా ఉంది షోరూమ్. రాజు, అక్కడ ఉండిపోయేవిరా, రా అని పిలుస్తాడు. దేవ్ వెనకాల వెళ్తాడు రాజు. రాజు, నువ్వేం కొనాలనుకుంటున్నావు మీ అక్కకి అని అడుగుతాడు. అక్కకి చీరలంటే చాలా ఇష్టం, తనకు ఒక చీర తీసుకుంటాను సార్. సరే అయితే అక్కడ ఒక ఆమెని దేవు పిలుస్తాడు. అక్కడ పనిచేసే అమ్మాయి దేవు దగ్గరికి వచ్చి ఏం కావాలి సార్ అని అడుగుతుంది. శారీస్ చూపించడం చెప్తాడు దేవ్. తను చాలా కలర్ శారీస్ అక్కడ పెడుతుంది. రాజు, చూడు తనకి ఏ కలర్ నచ్చుతుందో. నాకు చీరల గురించి పెద్దగా తెలియదు సార్. దేవు నవ్వుతూ, ఇప్పటి నుంచి నేర్చుకో, రేపు నీకు భార్య వస్తే కొనాలి కదా అంటాడు. రాజు నవ్వుతూ, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం సార్. బిందు, ఏమండి, నా ఫ్రెండ్ తను కోమలి, నాతో పాటే మా ఊర్లోనే చదువుకుంది. వాసు, అవునా అని పైకి లేచి తనకి నమస్కారం చేస్తాడు. కోమలి కూడా నమస్కారం చేస్తుంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను తనకి ఏమైనా తీసుకుని వస్తాను అని వెళ్తాడు వాసు. అయ్యో ఏమీ వద్దండి బిందు, నువ్వు అలాగే అంటావు, మీరేమైనా తీసుకురండి అని చెప్తుంది వాసుతో. వాసు సరే అని వెళ్తూ ఉంటాడు. గౌతమ్, డాడీ నేను కూడా మీతో పాటే వస్తాను అని అంటాడు. వాసు గౌతమ్ని కూడా తీసుకొని చేయి పట్టుకుని ఇద్దరు కలిసి జ్యూస్ ఉన్న షాప్ వైపు వెళ్తారు. కోమలి, కూర్చో అని గుడి మెట్ల దగ్గర కూర్చుంటారు ఇద్దరు. మీ వారు చాలా మంచివారులే ఉన్నారే అంటుంది. అవును, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ ఈ జన్మలో ఇంత మంచి భర్త వచ్చాడు. అవును, మీ వారి గురించి చెప్పలేదేంటి, నీకెంతమంది పిల్లలని అడుగుతుంది కోమలిని. నాకు పిల్లలు లేరు. అయ్యో అవునే, నేను తిరగని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్ లేదు, ఇద్దరిలో ఏ లోపం లేదంటున్నారు కానీ మాకు ఇంకా సంతానం అయితే ఇవ్వలేదా భగవంతుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది కోమలి. బాధపడికే, తొందర ఏముంది అని దేవుడు లేట్ చేస్తున్నాడంటే నీకు పిల్లలు పుడతారులే, నువ్వేం బాధపడకు. కోమలి, నీ మాట వాక్యం నిజమయ్యి నా కడుపును కాయ కాస్తే ఈ జన్మకంతే చాలు అంటుంది. బాధపడికే, తొందర ఏముంది, ఏమైంత వయసు అయిపోయిందని, ఒక్కొక్కరికి లేటుగా పుడతారు, నీకు పాప బాబు ఇద్దరూ పుడతారు, నువ్వేం బాధపడకు అంటుంది. సరేలే, ఇంకా ఏంటి చెప్పు, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఏ విషయం గురించి అడుగుతుంది బిందు. అది నీకు తెలుసు కదా, ఆ విషయం గురించి. ఇప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంది కదా, గతాన్ని ఇంకా మర్చిపోలేదా? గతమని అది నేను అనుకోవడం లేదు, నేను ఎప్పుడు కావాలని చేయలేదనుకొని పరిస్థితుల్లో నీకు అంతా తెలుసు కదా. తెలుసు బిందు, అందుకేగా చెప్తున్నా, నేను అర్థం చేసుకునే భర్త, మంచి కుటుంబం నీ వెంట ఉన్నప్పుడు గతాన్ని మర్చిపోవడమే మంచిది. అది మళ్ళీ తలుచుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం అవసరమా? అలా అని కాదు కోమలి, నేను ఊరు వెళ్ళడం నాకు చాలా అవసరం, నా జీవితం బాగుందని గతాన్ని మర్చిపోమంటావా? అది నా వల్ల కావడం లేదు. గుర్తొచ్చిన ప్రతి క్షణం నా గుండెల్లో పిండేస్తోంది. ఆ బాధను భరించలేను. ఆ బాధను తగ్గించుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి. సరే అయితే నీకు వీలున్నప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను, మన ఇద్దరం కలిసే ఆ ఊరు వెళ్దాం. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు చాలా సీరియస్గా మాట్లాడేసుకుంటున్నారు, దేని గురించి అని అడుగుతాడు వాసు. అదేం లేదు వాసు గారు, మీరు జ్యూస్ తీసుకొచ్చారా లేదా? తీసుకొచ్చాను. వీడికి మళ్ళీ ఐస్ క్రీమ్ కొన్నారా? ముందే వాడికి జలుబు చేసింది కదా, అయినా ఐస్ క్రీమ్ అసలు మీకు చెప్పలేకపోతున్నాను వాసు గారు. మమ్మీ డాడీని అనకు, నేను ఏడిస్తేనే కొన్నారు. అవును, నువ్వే చెప్పాలి మీ డాడీ గురించి. మీ ఇద్దరిని వదిలేస్తే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. రాజు, ఈ శారీ చూడు, చాలా బాగుంది. అవును సార్, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను సార్ అని పిలవద్దని, దేవని పిలువు చాలు. నాకు అలా పిలిస్తేనే ఇష్టం. ఈ రెస్పెక్ట్ అంటే నాకు
చాలా ఇష్టం. కానీ నాకు అంటే మీరు పెద్దవాడిని, ఒప్పుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, నీలాగే ఒప్పుకుంటున్నా. అయినా సరే నన్ను దేవ్ అని పిలిస్తే చాలు, అర్థమవుతుందా? అయితే దేవ్ సార్ అని పిలుస్తా, అలా ఒప్పుకోండి సార్. సరేలే అలాగే పిలువు. అయితే ఈ శారీ ఓకే కదా రాజు? మీకు నచ్చిందా సార్? తను ఎలా ఉంటుంది రాజు? చాలా బాగుంటుంది అక్క. అవును దేవ్ సార్, మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా, మరి అక్క గురించి నన్ను అడుగుతున్నారేంటి? తను ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు రాజుకు నేను ఏమని చెప్పాలి? మేము ఈ మధ్య పరిచయం అయ్యామని, తను ఫ్రెండ్స్ అని చెప్పుంటుంది. ఇప్పుడు నేను డౌట్ రాకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అది ఏం చెప్పాలి? ఏం దేవ్ సార్ అలా ఆలోచిస్తున్నారు? అదేం లేదులే రాజు, ఎప్పుడో కలుసుకున్నాం. ఈ మధ్య ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప చూసుకోలేదు. అందుకే నాకంత ఐడియా లేదు. అందుకే నిన్ను అడిగాను తను ఎలా ఉంటుంది అని. అవునా, తను మహాలక్ష్మిలా ఉంటుంది బిందు అక్క. సరే అయితే ఈ శారీ తనకు చాలా బాగుంటుంది. కోమలి గారు, మీ ఫ్రెండ్ బిందు అప్పుడు కూడా ఇంతేనా? ఇలా పిసార్తనం చేసేదా, లేకపోతే డబ్బుల్ని ఖర్చు పెట్టేదా అని అడిగాడు వాసు. అసలు ఖర్చు పెట్టేదే కాదు వాసు గారు. ఎక్కడికి వెళ్ళినా వాటర్ ప్యాకెట్ కూడా కొనుక్కునేది కాదు. అలా ఇంటికి వచ్చేసేది. ఆంటీ చాలాసార్లు తిట్టేది. వాళ్ళ అన్నయ్య అయితే తను కొనుక్కోవడని ఒక వాటర్ బాటిల్ని బ్యాగ్లో పెట్టేవాడు. నువ్వు ఇంత పిసినార్దానివా వాసు గారు? నేను పిసినార్దాన్ని మీకు కనిపిస్తున్నానా? నాకు డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు. నాన్న చనిపోయారు. అమ్మ పనిచేసి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్మకి బాగోపోవడంతో అన్నయ్య ఒక్కడే కష్టపడి ఇంటిని చూసుకునేవాడు. వాళ్ళని అర్థం చేసుకొని నేను ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి కదా. ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని కాదు, అవి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేదాన్ని. మళ్ళీ ఆ డబ్బులు పట్టుకొని కాలేజీకే వెళ్ళేదాన్ని. మధ్యతరగతి కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది వాసు గారు. ఏమైంది వాసు గారు, ఎందుకు మీకు కన్నీళ్ళు అంటూ నన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకునేవాడిని. పిసినారి పెళ్ళాం, కానీ నీలా అర్థం చేసుకునే పెళ్ళాం దొరకడం నా అదృష్టం అంటాడు వాసు. వాసు గారు ఎందుకలా అంటున్నారు మీరు? అర్థం చేసుకోవడం అంటే మీరు సార్ మీకు నచ్చింది తీసుకోండి. ఈ శారీ బిందుకి అయితే చాలా బాగుంటుంది. ప్యాక్ చేయండి. రాజు, అక్కడ జ్యువెలరీ షాప్ ఉంది, వెళ్దాం. జ్యువెలరీ ఎందుకు దేవ్ సార్? అదే బిందు వాళ్ళ పెళ్లి రోజు కదా, తనకి ఒక చిన్న గిఫ్ట్ కొందామని. సరే సార్ పదండి అయితే వెళ్దాం. హలో దేవ్, ఏంటి మీరు ఇక్కడ? చిన్న షాపింగ్ ఉంది, అందుకే ఇలా వచ్చాను. మీ ఆటోగ్రాఫ్ గురించి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎందుకని? ఎందుకంటే మీరు న్యూస్లో భలే మాట్లాడతారు. ఇంత సక్సెస్ అయినందుకు వెనకాల ఎవరి అండదండ లేకుండా మీకు మీరు స్వయంగా ఎదిగినందుకు మీరంటే నాకు చాలా ఇష్టం. అవునా? అవును, మీరంటే నాకు చాలా అభిమానం. అది మాటల్లో చెప్పలేను. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ చిన్న ఆటోగ్రాఫ్. ఇంతకీ మీ పేరు నాకు చెప్పకుండా నేను ఆటోగ్రాఫ్ ఎలా ఇవ్వాలి నీకు? పోనీలే బిందు, ఎందుకు అంత కోపం చూపిస్తున్నావు? అలా నీకు కాదే, వాడికి ఒంట్లో బాగోలేదు, ఫీవర్, రొంప కూడా బాగా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ హాస్పిటల్కి తిప్పాలి. వీడికి ఇంజక్షన్ అన్నా భయం, ట్యాబ్లెట్లు కూడా సరిగ్గా వేసుకోడు. వీడితో నరకం చూడాలి. అందుకే కోపం వచ్చింది అంతే తప్ప ఈ 100 రూపాయలు ఐస్ క్రీమ్ పెద్ద లెక్కేం కాదు. ఆరోగ్యం అంటే అసలు లెక్క చేయరు వీళ్ళిద్దరూ. తిన్నామా, ఎంజాయ్ చేసామో చూసుకుంటారంతే. నేనేమో అరుస్తానే తప్ప వీళ్ళు మాత్రం అసలు పట్టించుకోరు. ప్రియమైన శ్రీమతి గారు, ఎందుకంత కోపం? వాడు బాగా ఏడుస్తూ ఉంటేనే మనసు ఆగక కొన్నాను. నేను అప్పటికే చెప్పాను కూడా, మమ్మీ తిడుతుంది, నీకు అసలే రొంపగా ఉంది కదా అని. వేరేది ఏమైనా తీసుకోమని చెప్పాను, అయినా వాడు వినలేదు. అందుకే కొన్నాను. సారీరా అని అంటాడు. ఇంకిప్పుడు సారీలు ఎందుకులేండి, వాడు అసలు వదిలిపెట్టాడు అనే విషయం నాకు తెలుసులే. వీడు మొండిగటం. ఏంటి కోమలి అలా నవ్వుతున్నావు? నేను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నీకు రియల్లీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అవును, చాలా అదృష్టవంతురాలిని. ఆ ఒక్క విషయంలో తప్ప. ఏ విషయం బిందు? అదే వాసు గారు, జీవితంలో కొన్ని మాత్రమే పొందగలం, అన్నీ పొందలేం కదా. అదే బిందు పొందలేంది ఏంటి అని అడుగుతాడు వాసు. వాసు గారు, బిందు ఏదో క్యాజువల్గా మాట్లాడిందంతే, మీరెందుకు అంతగా అడుగుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. కానీ కోమలి గారు, నా బిందు ఏదో మాట్లాడుతోందంటే దానికి ఏదో గుర్తుకొచ్చింది అంటుంది, అందుకే తను అలా మాట్లాడుతోంది. అవును కదా బిందు? వాసు గారు, కోమలి అన్నట్టు నేను క్యాజువల్గానే చెప్తున్నాను, జీవితంలో అన్నీ పొందలేం కదా అని. అంతే, మీరు ఎక్కువగా ఆలోచించకండి. సరేలే, టైం అవుతుంది. నీ ఫ్రెండ్ని కూడా ఇంటికి రమ్మని చెప్పు. అవును కోమలి, రా ఇంటికి వెళ్దాం. నేను ఇప్పుడు రాలేను, ఆయనకి వంట కూడా చేయలేదు. నేను మా వారు తప్పకుండా ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాం. ప్లీజ్ బిందు, అర్థం చేసుకో. ఎందుకే అంత రిక్వెస్ట్ చేస్తున్నా? పర్వాలేదులే, కానీ తప్పకుండా మీ వారిని తీసుకొని మా ఇంటికి రావాలి.
తప్పకుండా వస్తాను. సరే అయితే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. సరే చెప్తానని ఫోన్లో ఫీడ్ చేసుకో. ఏంటి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి. అదేంటి బిందు, నీకు ఫోన్ లేదా? నాకెందుకు ఫోన్ లేదు? ఇంటి దగ్గరే మర్చిపోయాను. ఈయనకి ఒకటే కంగారు కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆందోళన పడిపోతారు. నేనేమో నా ఫోన్ని మర్చిపోయాను. సరేలే అయితే బాయ్ గౌతమ్. బాయ్ ఆంటీ. సరే జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు కూడా జాగ్రత్త. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. సరే చేస్తానులే కాదు చెయ్యాలి. చేస్తాంలేవే. సరే అయితే ఉంటాను. బాయ్. చెప్పండి, నా ఆటోగ్రాఫ్ ఎందుకు అడుగుతున్నారు మీరు? మీ పేరు తెలుసుకుంటాను చెప్తే. నా పేరు అభివందన. ఓ అవునా, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఓహో అవునా, మీ గురించి చాలాసార్లు డాడీ చెప్పారు. ఒకసారి మీరు టీవీలో కనిపిస్తే డాడీ చూపించారు. మీ గురించి చెప్తూ ఉంటే నమ్మలేదు. ఇప్పుడు రియల్గా చూస్తే హ్యాండ్సమ్ సూపర్గా ఉన్నారు. ఎందుకలా నవ్వుతున్నారు దేవ్? మీ మాటలకు నవ్వు వస్తోంది. నాకంటే అందంగా చాలామందే ఉంటారుగా, నాకంటే సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు నా మీద ఇంత అభిమానం ఎందుకో తెలుసుకోవచ్చా? అభివందన, మీరు అన్నట్లు నిజమే, చాలా బాగుంది అంటారు, కానీ నా మనసుకు నచ్చిన వాళ్ళు ఒకరే ఉంటారు కదా. ఓహో అంటే ఇప్పుడు నేను మీ మనసుకు నచ్చానా అంటాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి దేవ్, బిందు, వాసు వీళ్ళ ముగ్గురు జీవితంలో ఏ కల్లోలం రాబోతుంది? ఇది తుఫాను ముందు వచ్చే ప్రశాంతతలాగా ఉంది. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.